రోజు ఓ బంగారు గుడ్డు పెట్టే బాతు ఉన్న రైతు రోజు పెడుతోందంటే దాని పొట్టలో ఎన్నో ఉంటాయని చంపుకుంటాడు. దాని పొట్టలో ఒక్కటే ఉంటుంది. కానీ ఆ బాతును తన చేతులతోని చంపేసుకుంటాడు. ఇక రోజు రావు. ఈ నీతి కథను మనం చిన్నప్పుడు చాలాసార్లు చదువుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి నీతి కథలు ఎవ్వరూ చెప్పినట్లుగా లేరు. ఆయన బంగారు బాతుల్ని చంపేసి ఒక్కసారిగా డబ్బులు దండుకోవాలనుకుంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ దేశానికి అత్యంత విలువైన మానవ వనరులు రాకుండా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వీసాలు, ఇతర నిబంధనలు పెట్టిన ఆయన H1B వీసాపై గురిపెట్టారు. ఏడాదికి $1,00,000 ఫీజును నిర్ణయించారు. అంటే ఈ వీసా స్పాన్సర్ చేసే కంపెనీ ప్రభుత్వానికి ఏటా ఆ సొమ్ము చెల్లించాలి. ఓ కంపెనీ 100 H1B వీసాలను తన ఉద్యోగులకు ఇస్తే $1,00,00,000 చెల్లించాల్సిందే. ఈ ఫీజు ప్రతి H1B ఉద్యోగికి ప్రతి సంవత్సరం చెల్లించాలి. అమెరికాలో చదువుకొని అక్కడే H1B వీసా మీద ఉద్యోగాలు పొందే లక్ష్యంతో చాలా మంది వెళ్తారు. ఇప్పుడు చిన్న మధ్యస్థ కంపెనీలు లేదా ఎంట్రీ లెవెల్ జాబులకు ఈ వీసాను కంపెనీలు స్పాన్సర్ చేయలేవు. H1Bలు ఎక్కువగా టెక్ కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటివి ఎక్కువగా స్పాన్సర్ చేస్తాయి. భారతీయ ఐటీ కంపెనీలు టాటా కన్సల్టింగ్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ట్రంప్ నిర్ణయం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు H1Bలను అసాధ్యం చేస్తోంది. గతంలో H1B ఫీజులు పెరిగినప్పుడు కూడా అప్లికేషన్లు 20-30% తగ్గాయి. ఇప్పుడు $1,00,000 అంటే అది మరింత తీవ్రంగా ఉంటుంది. ట్రంప్ టీం చెప్పినట్టు ఇది అమెరికన్ వర్కర్లను కాపాడటానికి ఉద్దేశించింది కావచ్చు. కానీ అమెరికాలో అంత స్కిల్డ్ లేబర్ ఉంటే ఆయా కంపెనీలు ఇతర దేశాల నుంచి రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్రంప్ నిర్ణయం భారతీయ విద్యార్థులకు పెను శాపంగా మారనుంది. స్టూడెంట్ వర్క్ పర్మిట్ నుంచి H1Bకు మారటం కష్టమవుతుంది. చాలా మంది కలలు చెదిరిపోతాయి. కంపెనీలు హై సాలరీ రోల్స్ మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. హై స్కిల్డ్, హై సాలరీ పొజిషన్లకు మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. అమెరికాకు వెళ్లడమే లక్ష్యంగా కనీసం కోటి పెట్టి తమ పిల్లలను అమెరికా పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించాల్సిందే. రాను రాను అమెరికాలో పరిస్థితులు ఇంకా గడ్డుగా మారతాయి. అమెరికాకు వెళ్లి చదువుకొని తిరిగి రావాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. ఈ నిర్ణయం అమెరికాకు పెను శాపంగా మారనుంది. ప్రపంచంలోని ప్రతిభావంతులకు అమెరికా తలుపులు మూసినట్లుగా అయ్యింది. ఇది బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్లలో స్టార్టప్లు, పేటెంట్లు, ఇన్నోవేషన్ వంటివి అభివృద్ధి చెందటానికి అవకాశం ఏర్పడుతుంది. నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ఇదే విషయం చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలను నిరోధించటం భారతదేశంలో స్టార్టప్లకు ఊపు తెస్తుంది. ప్రపంచ ప్రతిభావంతుల కోసం తలుపులు మూసివేయటం ద్వారా అమెరికా స్టార్టప్ల తదుపరి వేవ్ భారత్లోని బెంగళూరు, హైదరాబాద్, పూణేలతో పాటు గురుగ్రామ్ వైపు మల్లుతుంది అని అన్నారు. భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభివృద్ధికి కేంద్రంగా మన దేశం మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. H1B వీసాలపై భారీగా ఫీజు వసూలు నిర్ణయం భారతదేశ అభివృద్ధికి, పురోగతికి దోహదం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఇదే అంటున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అంత మొత్తంలో కట్టాల్సిన అవసరం లేదని, ఇండియాకు వచ్చేయాలని అంటున్నారు. ప్రస్తుతానికి కొంతకాలం ఇబ్బందికరంగా ఉండవచ్చు. కానీ ముందు ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్కు ఎంతో మేలు చేస్తుంది. అమెరికా బంగారు బాతు చచ్చిపోయినట్లవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.